90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం ప్రియా చౌదరి గారు. నమస్తే. అబ్బాయిలు అమ్మాయిల్ని ఏ విధంగా అయినా సరే నాకు ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పి అంచనా వేసుకుని మరీ చేసుకుంటారు కదా. ఆడపిల్లల్లో మాకు ఆ మాత్రం కూడా స్వేచ్ఛ ఉండదా? మాకు ఏ విధంగా కావాలో మేము చూస్ చేసుకోవడం కూడా తప్ప, దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటారు అని అడిగారు. మాకంటూ కొన్ని ఆశలు ఉంటాయి కదా. డెఫినెట్గా ఉంటాయండి. యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ ఇప్పుడు మీ మనసు అనేది ఒకటే ఉన్నప్పుడు ఖచ్చితంగా అభిప్రాయాలు ఎందుకు ఉండకూడదు? అంటే ఆడది మనిషి కదా, అమ్మాయిలు మనుషులు కదా. ఇంట్లో ఆ వాల్యూ ఎందుకు ఇవ్వరు మాకు? ఇక్కడ ఒక సున్నితమైనటువంటి విషయం ఉంటుంది నాగరాజ్ గారు. ఏంటంటే పేరెంట్స్ ఎప్పుడు కూడా ఏం ఆలోచిస్తూ ఉంటారు అంటే కొద్దిగా అంటే ఇక్కడ మనకు కాంట్రవర్సీ వస్తుంది మనం కరెక్ట్గా మాట్లాడాలంటే. ఏ విధంగా అంటే పేరెంట్స్ ఏం ఆలోచిస్తారు అంటే స్థిరత్వం ఎక్కడుందో చూస్తారు. ఫస్ట్ పెళ్ళి చెయ్యాలి అంటే ఫస్ట్ వాళ్ళు చూసేది ఏంటంటే కుటుంబం, వాళ్ళ అనుభవం ప్రకారం కుటుంబం చూస్తారు. ఆ తర్వాత పిల్లాడు ఒక అర్హతలు చూస్తారు. ఆ తర్వాత అతను ఎంప్లాయీగా సెటిల్ అయ్యాడా, లేకపోతే బిజినెస్ పర్సన్గా సెటిల్ అయ్యాడా, లేకపోతే అతని యొక్క గుణగణాలు ఏంటి అనేటటువంటి విషయాన్ని చూస్తారు. తర్వాత వాళ్ళల్లో ఉండే ధోరణి ఏముంటుంది అని అంటే, ఇప్పుడు అందంగా ఉన్నవాడిని తెచ్చుకొని వాడి గుణగుణాలు లేకపోతే జీవితం అంతా వేస్ట్ చేసుకోవాలి, లేకపోతే జీవితం అంతా కష్టపడాలి. వాళ్ళు చూసేది ఏంటి అని అంటే, నా పిల్ల ఈ ఇంటికి ఇస్తే ఎలాంటి కష్టాలు లేకుండా హాయిగా ఉంటుందా లేదా అనేటటువంటి ధోరణిలో మాత్రమే చూస్తారు. అలాగని చెప్పి మరీ వికృతంగా ఉన్న వాళ్ళని తీసుకొచ్చి చేసేటటువంటి పేరెంట్స్ ఎక్కడో ఒకళ్ళో ఇద్దరు ఉంటారు తప్పితే దాన్ని పట్టించుకోకుండా ఉంటారు అనేది ఒక విధంగా కరెక్టే. కానీ ఒక విధంగా వాళ్ళ వెర్షన్లో మనం ఆలోచిస్తే మాత్రం వాళ్ళ భద్రత చూస్తారు. ఆడపిల్లల జీవితానికి భవిష్యత్తుకి భద్రత చూస్తారు తప్ప మీరన్నట్టు పాపం అమ్మాయి అడిగినట్టు మిగిలిన విషయాల మీద వాళ్ళు పట్టించుకోరు. కానీ ఈ సందర్భంగా పేరెంట్స్కి కూడా ఏం చెప్తున్నాను అని అంటే, అమ్మ తరం మారింది, కాలం మారింది, అభిప్రాయాలు మారాయి. ఆడపిల్ల ఇదివరకటి కంటే ప్రపంచాన్ని ఎక్కువ చూస్తుంది. తను ఈ రోజుల్లో ఆడపిల్లలు కూడా మంచి విద్యావంతులు అయ్యారు. కుటుంబ భారాన్ని ఎంత చక్కగా మోస్తున్నారండి. చాలా చోట్ల వాళ్ళ పెళ్ళిళ్ళు వాళ్ళే చేసుకుంటున్నారు సార్. ఉద్యోగాలు చేసుకుని వాళ్ళు అమెరికాలలో డబ్బులు కూడబెట్టుకుని వాళ్ళ పెళ్ళిళ్ళు వాళ్ళే చేసుకుంటున్నారు. పేరెంట్స్ కుదిర్చింది అవ్వనివ్వండి, వాళ్ళు కుదుర్చుకున్నది అవ్వనివ్వండి కూడా. సో ఇన్ని బాధ్యతలను ఆడపిల్లలు మోస్తున్నప్పుడు పెళ్ళి అనేటటువంటి విషయానికి వచ్చిన తర్వాత ఇన్ని అభిప్రాయాల్ని వీటిలన్నిటినీ చక్కదిద్దుకునేటటువంటి ఆడపిల్లల్లో కూడా ఒక మనసు ఉంటుంది. ఆ మనసులో తనకు కాబోయేటటువంటి భర్త పట్ల ఒక అవగాహన ఉంటుంది, ఒక ఆలోచన ఉంటుంది. ఇప్పుడు చూడండి, 100 కోట్ల ఆస్తి ఉందనుకుందాం సార్, లేదా మంచి గవర్నమెంట్ జాబ్ ఉందనుకుందాం సార్, లేదంటే 1 కోటి రూపాయలు ఉందనుకుందాం సార్. ఆడపిల్ల చక్కగా ఉంటుంది. పక్కన రూపురేఖలు అంటే నేనేదో ఇక్కడ అందం గురించి మాట్లాడుతున్నా. అట్లీస్ట్ ఏంటంటే వాళ్ళు సొసైటీకి పరిచయం చేసుకోవాలి అని అంటే కూడా ఒక ఆలోచన అనేది డెఫినెట్గా ఉంటుంది. మన సమాజాన్ని కొన్ని విషయాల్లో పట్టించుకోవాలి, కొన్ని విషయాల్లో పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. అనవసరమైన విషయాల్లో సమాజం మన పట్ల నిర్లక్ష్య ధోరణో లేకపోతే నిరంకుశ ధోరణో చూపిస్తే మనం వాటిల్ని వ్యతిరేకించాలి తప్ప. కానీ కొన్ని విషయాల్లో మాత్రం ఆడపిల్ల ఏమనుకుంటుంది, ఈ సొసైటీలో నా భర్త అందగాడు, నా భర్త హోదా ఉన్నటువంటి మనిషి, నా భర్త పలానా దీంట్లో ఇది సాధించినటువంటి అభివృద్ధి సాధించినటువంటి వ్యక్తి. చూడండి, మన కథలన్నీ కూడా మీరు ఏదైనా సరే తీసుకోండి, అన్నిటిలో కూడా ఆడపిల్ల ఎలాంటి కళ కంటుంది, కళల రాకుమారుడు, ఆడపిల్లల కళల రాకుమారుడు అని రచయితలు అందరు రాస్తారు. అంటే ఆడపిల్లకు ఒక కళ ఉంటుందనేది అక్కడ వాస్తవం నిరూపించడం అయింది. ఆ కళ ఎప్పుడూ కూడా ఏముంటుందంటే, ప్రతి ఆడపిల్ల గుర్రం మీద రాజకుమారుడిని ఊహించుకుంటుంది సార్. ఒకప్పుడు ఊహించుకుంది, తర్వాత ఏం ఊహించుకుంది అని అంటే ఇంపాలా కార్లు ఊహించుకుంది మన ఎద్దలపూడి సులోచనారాయణ గారి నవలల్లో చూసినప్పుడు. ఆ తర్వాత కొంచెం మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఏంటంటే ఫ్లైట్లో యూఎస్ వెళ్ళాలా, యూకే వెళ్ళాలా అనేటటువంటి ఆలోచనలు, ఏ పబ్కి వెళ్ళాలి, ఇది ఎక్కడికి వెళ్ళాలి అనేటటువంటి ఆలోచనలు. ఆ తర్వాత ఏంటి అని అంటే ఒక హోదా అనేటటువంటిది తనకి సొసైటీలో తన భర్త ద్వారా తనకు కూడా కావాలి అనేటటువంటి కోరికలు డెఫినెట్గా ఉంటాయి. అవి వాటిని కొట్టిపడేయటం కానీ లేకపోతే వాటిని పట్టించుకోకపోవటం కానీ దయచేసి పేరెంట్స్ చేయకూడదు. ఎందుకనంటే సంసారం చేయాల్సింది ఆడపిల్ల, మీరు కాదు.
ఇక్కడ కొంతమంది కొన్నిట్లకి అడ్జస్ట్ అవుతారు, ఆస్తులు లేకపోయినా పర్లేదు, ఉద్యోగం లేకపోయినా పర్లేదు, కానీ మాకు మంచి హస్బెండ్ చూడడానికి బాగుండాలి, మంచి గుణగణాలు ఉంటే చాలు, అంత అవసరం లేదు అని చెప్పేసి అన్న ఆలోచనలో ఉన్న ఆడపిల్లలు ఉంటారు. వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి, వాళ్ళ ఆలోచనల్ని గౌరవించండి, వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇవ్వండి. ఇక్కడ అన్ని విధాలుగా అన్ని పర్మనెంట్గా ఉన్నప్పుడు చూడండి, ఇష్టపడి పెళ్లి చేసుకున్నప్పుడు ఆడపిల్ల ఎంతటి కష్టాన్నైనా భరిస్తుంది. చాలా సందర్భాల్లో మనం చాలా ఆడపిల్లల్ని చూసాం. 100 కోట్ల ఆస్తులు ఉన్నటువంటి రాకుమారిలాగా బ్రతికిన వాళ్ళు ఇవాళ ఎలా ఉన్నారో, ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో, ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో, వాళ్ళు కోరుకున్నటువంటి మనుషుల్ని పెళ్లి చేసుకుని జీవితం తలకిందులైనా కూడా వాళ్ళు అక్కడే ఉన్నారు. కారణం ఏంటి అని అంటే వాళ్ళు మనసులో వాళ్ళని కోరుకున్నారు కాబట్టి. ఆ కోరికని పేరెంట్స్ కూడా యాక్సెప్ట్ చెయ్యండి. ఎందుకంటే వాళ్ళ జీవితాన్ని వాళ్ళకి ఇవ్వండి. అట్లీస్ట్ ఇది మేము తీసుకున్న జీవితమే కదా అనేటటువంటి సంతృప్తిలోనైనా వాళ్ళు ఉంటారు. అలాగే తిరగబడ్డప్పుడు, తలకిందలైనప్పుడు మనం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఆసరా, చేయూత మనం ఇవ్వాలి. ఆడపిల్లలకి కోరికలు ఉండాలి, ఉంటాయి సార్. ఎందుకంటే మనసు ఉంది ఆడపిల్లకి, ఆడపిల్ల మనిషే. ఇవాళ పొద్దున్నే లెగిస్తే నీకు కాఫీ ఇచ్చే దగ్గర నుంచి నీ భార్య లేకుండా నీ తలగరువు పెట్టిన తర్వాత కూడా మొట్టమొదట స్నానం చేసేది నీ భార్య, తలస్నానం చేసేది. ఓకే, అంత అవసరం ఒక ఆడదానికి ఉన్నప్పుడు ఆ ఆడదాని యొక్క ఆలోచనల్ని, ఆత్మగౌరవాన్ని నువ్వు కాపాడాల్సినటువంటి అవసరము ఒక తండ్రిగా, ఒక అన్నగా, ఒక స్నేహితుడిగా, ఒక భర్తగా నీకుంది. జనరల్ డిస్కషన్ ఎప్పుడన్నా మేము ఫ్రెండ్స్ కూర్చొని మాట్లాడుకునేటప్పుడు కొన్ని పెయిర్స్ చూస్తాం. మేము ఎక్కడన్నా కూర్చున్నప్పుడు సంబంధం లేని పెయిర్స్ చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఇందాక మనం అదే కదా చర్చించుకున్నాం. ఇప్పుడు పాపము అమ్మాయి తన భర్త తన ఎలా ఉంది అనేది తీసి పక్కన పెట్టండి, కానీ సమాజానికి తన భర్త అందంగా ఉండాలి, హుందాగా ఉండాలి, లేకపోతే ఒక స్థాయిలో ఉండాలి అనేటటువంటి ఆలోచన డెఫినెట్గా ఆడపిల్లకు ఉంటుంది. ఈ కంపారిజన్ కోసమే నేను చెప్పింది. ఎందుకు ఆలోచిస్తారు అని అంటే తనకి ఇష్టాలతో పాటు సొసైటీ కూడా వీళ్ళు ప్రజెంట్ చెయ్యాలి అని చెప్పేసి చేసేటటువంటి అవసరము, బాధ్యత వీళ్ళకు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ ఆలోచన అనేది ఉంటుంది. మనం చూస్తాం, నేను చూస్తూ ఉంటా, మనం చూస్తూ ఉంటాం. ఇష్టాలని గౌరవించాలంటాను నాగరాజు గారు నేను. ఎందుకంటే ఎంతసేపు అంటే పేరెంట్స్ కొంత ఆలోచనలో కరెక్ట్ ఉంది, కాదని నేను అనను, కానీ ఆడపిల్లల ఇష్టాలను కూడా కొంత పేరెంట్స్ గౌరవించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ ఆడపిల్లలు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఏంటి, ఆలోచించాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏంటి అని అంటే ఒక్క అందానికి, స్టేటస్లకి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వద్దని కూడా నేను ఇక్కడ చెప్తాను. ఎందుకనంటే చేసుకున్న వాళ్ళు చాలామంది ఫెయిల్యూర్ అయినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అందం తిండి పడుతుందా అండి, అప్పుడేదో మోజులో చేసుకున్నాను, ఇప్పుడు నా పరిస్థితి ఇది అని ఏడ్చే ఆడపిల్లలు, నా దగ్గరికి వచ్చి ఏడ్చే ఆడపిల్లలు చాలామంది ఉన్నారు. అలాగే ఆస్తులు 100 కోట్లు ఉన్నా కూడా నా దగ్గరికి వచ్చి ఎందుకు మేడం ఈ 100 కోట్లు ఆస్తుంటే మనశ్శాంతి ఉండాలి కదా అని చెప్పేసి బాధపడిన ఆడపిల్లలు ఉన్నారు. కాబట్టి మీరు చూసుకోవాల్సింది ఏంటంటేనమ్మా, మీ ఆలోచనలకు తగ్గట్టు మనిషిని వెతుక్కోవడంలో తప్పలేదు, కానీ మరీ పర్ఫెక్ట్గా మీకున్నటువంటి ఆలోచనలతోటి మనిషిని తెచ్చుకోవాలి. ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్స్ మేజర్ నాగరాజు గారు. దాని తర్వాత ఏమవుతుంది అని అంటే అడ్జస్ట్మెంట్ ఖచ్చితంగా మనిషికి కావాలి. ఇంకొకటి ఏంటి అనంటే అది చాలా ఇంపార్టెంట్. అది భార్యని గౌరవించేవాడు, భార్య సంపాదన కానీ, భార్యని కానీ, భార్య పుట్టింటిని కానీ గౌరవించేటటువంటి మనస్తత్వం ఉన్నవాడు దొరికాడు అనుకుంటే, అమ్మ నేను ఏదో మీకు సరి కానటువంటి సంబంధం అని నేను చెప్పను, కానీ అలాంటి వ్యక్తి కనుక మీకు తారసపడితే 100,000 కోట్లతో సమానమైనటువంటి వజ్రం లాంటి వాడు. చక్కగా హ్యాపీగా పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండండి. కొన్నిట్లకి తగ్గండి. ఎందుకంటే అందము అనేది మీరన్నట్టు కొన్ని రోజులే, ఆ తర్వాత ప్రాక్టికాలిటీలోకి వచ్చిన తర్వాత ఫైనాన్షియల్ మ్యాటరు మేజర్ పార్ట్, తర్వాత సమాజంలో అతని ప్రవర్తన, సమాజంలో అతను బిహేవ్ చేసేటటువంటి బిహేవియర్, తర్వాత నీ కుటుంబం పట్ల, నీ వాళ్ళ పట్ల అతను ప్రవర్తించేటటువంటి బిహేవియర్, అలాగే సొసైటీలో కొంత భాగము అతని యొక్క బాధ్యత, ఇవన్నీ కూడా నీకు ప్రాక్టికల్గా క్యాలిక్యులేషన్లోకి వస్తాయి. కాబట్టి ఆలోచనలు ఉండాలి, తప్పలేదు. ఆలోచనలతో పాటు
ప్రాక్టికాలిటీ కూడా ఉండాలి, అందులో బాధ్యత కనిపించేలాగా, అంటే ఆ లెవెల్కి తీసుకెళ్ళగలుగుతాడు. పేరెంట్స్ కూడా కొంచెం మీరు సంబంధాలు ఎతికేటప్పుడు ఒక్క ముక్క మీ పిల్లల్ని అడిగి వాళ్ళకి ఎతికే ముందే వాళ్ళ అభిప్రాయాలు ఏంటో తెలుసుకోండి. అభిప్రాయాలు తెలుసుకుని మీ అభిప్రాయాలు వాళ్ళ అభిప్రాయాలు కలిపి మీరు 2 దిగండి, వాళ్ళు 2 దిగుతారు. ఒక మంచి సంబంధం అనేది అరేంజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది.